హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి వ్యూహ మూవీ రివ్యూ అనమాట. మనం రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకొని నేనే లేటెస్ట్ అప్డేట్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం లేకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళాం అనమాట. మూవీ ఎలా ఉందంటే కదా దండంరా నాయన దూత అనేట్టు ఉంది అనమాట. మూవీ మాత్రం అంత అస్సలు బాగాలేదండి. మూవీ అయితే కన్నా స్టోరీ ల్యాగ్ వెళ్తుంది. దీనికంటే కన్నా 100 రెట్లు యాత్ర 2 మేలు అనిపిస్తుంది అనమాట. అంతా చిరాకైతే పుట్టించింది అనమాట. మూవీ చూసినంత సేపు అట్లనే ఉంది అనమాట. పడుకుందామన్నంత ఫీలింగ్ వచ్చింది అనమాట. అస్సలకి నచ్చలేదన్నమాట నాకైతే కానీ మూవీ అస్సలు బాగాలేదు. స్టోరీ అస్సలు బాగాలేదన్నమాట. ఇది స్క్రీన్ ప్లే బాగాలేదు, ల్యాగ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది చెత్త ఉందన్నమాట. పరమ చెత్త అనేది ఈ సినిమా అయితే చెప్పచ్చు అనమాట. ఇంకా క్యారెక్టర్స్ అయితే కానీ అందరు బాగా ఇన్వాల్వ్ అయితే చేశారనమాట. మన పవన్ కళ్యాణ్ గారి లాగా అతను చేసినా కూడా ఆయన కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ అయితే చేసినారు. చంద్రబాబు లాగా చాలా బాగా అయితే పర్ఫామ్ చేసినాడు. జగన్ గారి లాగా మన హీరో అయితే కన 100కి 100 రెట్లు యాక్టింగ్ అయితే చేసినాడని దానికైతే కన ఒప్పుకోవచ్చు. జీవించేసినాడు అనమాట. అంత బాగా యాక్టింగ్ అయితే చేసినాడు అనమాట. కానీ స్టోరీ అయితే కన ఇంకా ఆర్జీవి గురించి తెలిసే కదా మనకి ఎంత ఎట్లుంటుందా అనేసి. ఏమి బాగాలేదని నిజంగానే మీరు మూవీ చూడండి మీరే అంటారు ఏంద్రా నాయన స్వామి ఇట్లుంది ఈ సినిమాకి టికెట్ బుక్ అనేంత ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మీకైతే కన్నా నాకైతే కన్నా అదే ఫీలింగే కలిగింది. ఊకే డబ్బులు దండగా అనేసి అయితే కన్నా అనిపించింది అనమాట నాకైతే కన్నా. అసలుకి ఏదో సినిమా బాగా ఉంటుందిలే ఏదో ఒకటి అని అయితే నేను పోయినా అనమాట. అంటే యాత్ర 2 బాగానే తీసినారు కదా అనేసి ఇట్లా కూడా జగన్ గారి వైపుకి కదా ఇది కూడా. అందుకని మొత్తం రాజకీయాల గురించే ఎక్కువ ఉంది. స్టోరీ సేమ్ ఏం లేదు డొల్లా అన్నట్టు ఉంటుంది కదా అట్లుంది అనమాట స్టోరీ అయితే కానీ. యాక్టర్స్ బాగా చేసినారు. ఇంకా సాంగ్స్ వద్దు స్వామి వినడానికే అంత చిరాకు పుట్టించాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలుకి దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారని కూడా నాకు ఐడియా రాలే అట్లుంది అనమాట. స్టోరీ అయితే కన్నా ఏమి లేదండి. స్టోరీలో అయితే కన్నా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే కన్నా ఇది సూపర్ చేసినారు అందరూ. అన్నీ మన రాజకీయాలు అపోజిషన్ పార్టీలకి ఎలా కుట్రలు కుతంత్రాలు పడతారు కదా అదంతా అయితే చూపించినారు. మనకు తెలిసిపోతుంది సినిమా స్టార్టింగ్లోనే ఎండింగ్ ఎట్లుంటుందని. బోర్ అయితే కొడుతుంది అనమాట. నాకైతే పిచ్చా బోర్ అయితే కొట్టింది అనమాట. సినిమా చూసినంతసేపు బోరే కొట్టింది. కానీ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇది సూపర్ ఉండే అనమాట. జగన్ గారు లాగా చేసిన అతనైతే కదా చాలా బాగా అయితే పర్ఫామ్ చేసినారు. అదర్ యాక్టర్స్ కూడా చాలా బాగా అయితే చేసినారు అనమాట. ఇది గుడ్ యాక్టర్స్కి అయితే గుడ్, సినిమాకి అయితే డొల్లా సినిమా అయితే కానీ నాకు అస్సలు నచ్చలేదు. యాక్టర్స్ కోసం ఇదే అనమాట. యాక్టర్స్ కోసమే సినిమా అయితే చూడొచ్చు ఒకసారి అయితే కదా. వాళ్ళు బాగా పర్ఫామ్ చేసినారు కాబట్టి సినిమా ఏం లేదు. ఓన్లీ అదేందో అంటారు కదా కేల్కత్తం దుకాన్ బంద్ అనేది అయితే కన్నా దీనికి సెట్ అవుతుంది అనమాట. ఇంకా మీకు ఈ సినిమా ఎట్లుంటుందో చూడండి. నేనైతే కన్నా చూడకపోవడమే మేలు అనిపిస్తుంది నాకైతే కన్నా. మీరు చూడాలనుకుంటే కన్నా చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కన్నా. ఇంకా ఈ రివ్యూ ఇంతటితో అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే నేను మళ్ళీ వస్తాను. అంతలోపు అందరికీ బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.